ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై పడింది. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన 9 విమానాలు ల్యాండింగ్ ను రద్దు చేసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టాయి. మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రధాన రహదారులు నీటి మునిగాయి. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అటు హార్బర్ లైన్ లో లోకల్ రైళ్లు కూడా 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాల దృష్ట్యా బీఎంసీ ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. ఇక మరోవైపు భారత వాతావరణ శాఖ ముంబై, థానే ప్రాంతాలకు ఆగస్టు 19 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.